ఇప్పుడు 75 కిలోమీటర్స్ మనం అంటే ట్రావెల్ చేసుకుని వచ్చాం కదా, నీకు ఇది వర్తా కాదా? 350 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి పాండిచేరి వచ్చాము. సో ఇది 75 కిలోమీటర్స్ అంటే వర్త్. అందులో సెకండ్ లార్జెస్ట్ న్యాచురల్ రిజర్వ్స్. మళ్ళీ అంటే మళ్ళీ స్పెసిఫిక్ గా ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కానీ అంటే పాండిచేరికి వచ్చాం కాబట్టి ఇక్కడికి వచ్చాం, కానీ స్పెషల్ గా ఇక్కడికి రావాలి అంటే రాలేము. అంతే. సో 1.5 hours జర్నీ. అంటే ట్రాఫిక్ ఏం లేకుండా ప్రశాంతంగా వచ్చాము. ప్రశాంతంగా ఫస్ట్ బోట్ మందే కాబట్టి ఓవర్ క్రౌడ్ కూడా లేకుండా ప్రశాంతంగా వస్తే ఈ టైంలో మార్నింగ్ ఫస్ట్ రైడ్ అలా వస్తే ఏంటంటే ఎండ ఏమి ఉండదు. వీక్ డేస్ బెటర్. అంటే ఇప్పుడు బయట ఎండ ఉన్నా సరే మనకి లోపలికి ఫారెస్ట్ లోపలికి వెళ్ళే కొద్దీ మనకు ఇది తెలియట్లేదు, కూల్ క్లైమేట్ అలా వస్తుంది. అందులో న్యాచురల్లీ గ్రోయింగ్ కాబట్టి మనకి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? సో లాస్ట్ వీడియో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వెళ్ళాం కదా, దానికి కంటిన్యూషన్. అప్పుడే చెప్తుందాం కదా, నెక్స్ట్ మేము విజిట్ చేయాలనుకున్న ప్లేస్ చిదంబరం టెంపుల్ అని చెప్పి అనుకుంటున్నాం కదా. త్వరగా వెళ్ళకపోతే టెంపుల్ అయితే క్లోజ్ చేసేస్తారు. ఫైనల్గా అయితే ఈ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా డైలమాలోనే వచ్చాము, అంటే టెంపుల్ ఓపెన్ చేసి ఉంటారా క్లోజ్ చేసి ఉంటారేమోనని. బట్ దేవుడి దయ వల్ల లోపలికి అయితే ఎంట్రీ అప్పటి వరకు అయితే క్లోజ్ అవ్వలేదు. అండ్ ఇక్కడైతే ఎంట్రన్స్ అవ్వగానే ఇక్కడ చెప్పులు పెట్టేయండి అంటారు. మేము ఏదో నార్మల్గా పెట్టేసాము. తర్వాత ఇక్కడ అంటే పళ్ళు ఫ్రూట్స్ దేవుడి కోసం కొనండి అని చెప్పారు. ఇంకా డబ్బులు ఇచ్చిన తర్వాత చేంజ్ లేదని చెప్పారు. తర్వాత వచ్చి తీసుకోండి అన్నారు. సర్లే ఇంకా ఆర్గ్యూ చేస్తే ఇంకా లోపలికి టైం అయిపోతుందని ఇంకా త్వరగా వెళ్ళాము. అక్కడ వాచ్మెన్ కూడా చెప్పారు, త్వరగా వెళ్ళండి లేకపోతే టెంపుల్ క్లోజ్ అయిపోతుంది అని చెప్పి. ఇదైతే ఎంట్రన్స్. అసలు మాకు గుడి చాలా కన్ఫ్యూషన్గా ఉన్నాము. మేము నార్త్ వే నుంచి వెళ్ళాము. అంటే ఇప్పుడు మనం అరుణాచలంలో ఉంటుంది కదా నార్త్ గోపురం సౌత్ గోపురం అని, అలానే ఇక్కడ కూడాను. బట్ పైన చూసారా పెయింటింగ్స్, నటరాజ స్వామి నాట్యం చేస్తున్నట్టు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈ టెంపుల్కి ఒక స్పెషాలిటీ ఏంటంటే ఎటువైపు నుంచి అయినా ఎంటర్ అవ్వచ్చు, బట్ చాలా కన్ఫ్యూషన్. అంటే ఎంట్రీ అయినంత వరకు ప్రాబ్లం అనిపించలేదు, బట్ లోపలికి వెళ్ళే కొద్దీ అన్ని టెంపుల్సే ఉన్నాయి. బట్ మెయిన్ నటరాజ స్వామి టెంపుల్ని దర్శనం చేసుకోవాలి కాబట్టి ఇంకా అక్కడ లోకల్ వాళ్ళని అడిగాము. ఫుల్ కాలేజ్ స్టూడెంట్సే ఉన్నారు, ఫారినర్స్ కూడా వచ్చున్నారు. వాళ్ళు మాకు అడుగుతున్నారు, మేము వేరే వాళ్ళని అడుగుతున్నాము. టెంపుల్ ఏంటంటే అక్కడ లోకల్ కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ వస్తే వాళ్ళని అడిగితే వాళ్ళైతే తీసుకువెళ్ళారు. వాళ్ళైతే ఏం చెప్పారు, యాక్చువల్గా మనకు టెంపుల్ టైమింగ్స్ 12 o'clockకి ఎగ్జాక్ట్గా క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ 5కి మాత్రమే ఓపెన్ చేస్తారు. కంపల్సరీ 12 లోపలికి అయితే వెళ్ళిపోవాలి. అందులో నటరాజ స్వామిని ఈ గుడి ఓపెనింగ్ ఉంటుంది. బట్ ఏంటంటే 12 o'clockకి నటరాజ స్వామి దర్శనం చేసుకోవడం అయితే క్లోజ్ అవుతుంది. ఫస్ట్ అయితే మేము దర్శనం చేసుకోవడానికి అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ మనకి నటరాజ స్వామి శివుడు డ్యాన్స్ చేస్తూ మనకైతే ఉంటుందన్నమాట. ఆ విధంగా మనకి దర్శనం అయితే ఇస్తారు. 12 o'clock అని చెప్పారు కానీ 11:30కే క్లోజ్ చేసేస్తారంటే టికెట్స్ ఇస్తారు. పర్సన్కి 200 రూపీస్ టికెట్ ఉంటుంది. ఎంతమంది వెళ్తే అంతమందికి, అంటే సింగిల్ పర్సన్కి 200 రూపీస్, పిల్లలకి అయితే లేదు. మళ్ళీ నటరాజ స్వామిని దర్శనం చేసుకోవటానికి వాళ్ళు మనకి ఫోర్స్ చేస్తారు, టికెట్ తీసుకుంటేనే దర్శనం అవుతుంది, లేకపోతే మనం బయట నుంచి దండం పెట్టుకోవాలి. బట్ ఇంత దూరం వచ్చాం కాబట్టి ఆ స్వామిని దర్శించుకోవాలి కాబట్టి మేము లోపలికి అయితే టికెట్ తీసుకునే వెళ్ళాము. అండ్ ఇక్కడ ఇంకో రిచువల్ ఏంటంటే మగవాళ్ళు కంపల్సరీ షర్ట్ తీసి ఆ షర్ట్ని భుజం పైన వేసుకొని వెళ్ళాలి. బయట వైపు మాత్రమే వీడియో తీస్తున్నాను, లోపలికి మొబైల్స్ నాట్ అలౌడ్. ఒకవేళ ఎవరైనా వీడియో తీస్తే కంపల్సరీ తీసుకుంటారు, సీజ్ చేసేస్తారు మొబైల్స్. వెళ్ళింది 12 o'clock, అంటే దర్శనం అయిన తర్వాత కదా, చాలా ఎండగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇదైతే కోనేరు. లోపలికి వెళ్ళొచ్చు, బట్ ఏంటంటే కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది, సో అందుకనే వెళ్ళొద్దని చెప్పారు ప్రెజెంట్. ఈ గుళ్ళో మనకి శివుడు ఎలా దర్శనమిస్తారంటే నాట్యం చేస్తున్నట్టు దర్శనమిస్తారు. మనం నార్మల్గా శివ టెంపుల్కి వెళ్తేటప్పుడు నార్మల్ శివలింగం అలా ఉంటుంది కదా, సో ఇక్కడ మాత్రము డ్యాన్స్ చేస్తున్నట్టు నటరాజు దర్శనం అయితే ఇస్తారు. ఇక్కడ 3 లింగాలు అయితే ఉంటాయి, స్ఫటికలింగం, నటరాజు దర్శనం, ఇంకోటి ఆకాశలింగం కూడా లోపలే ఉంటుంది. ఒక స్ఫటికలింగం మాత్రం బయట ఉంటుంది, అది నేను తర్వాత చూపిస్తాను. గుళ్ళో మేము ఇంకోటి మెయిన్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా కమర్షియల్. ఎవరు నార్మల్గా వచ్చి డబ్బులు అడుగుతున్నారు, ఊరికే ఆ రూట్లో వెళ్ళండి డబ్బులు ఇవ్వండి అంటున్నారు. చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పినా డబ్బులు అడుగుతున్నారు. ఈ లోకల్ వాళ్ళని కాదనుకుంటా, మనం బయట నుంచి వస్తాం కదా, సో అన్లాకల్ అని తెలిస్తే వాళ్ళనైతే అడుగుతున్నారు. కొంచెం కమర్షియల్ అనిపించింది టెంపుల్లో కూడాను. ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్లో షేర్ చేసుకోవచ్చో లేదో తెలీదు. మీరు 2000-3000 కడితే మీకు దర్శనం చేస్తాం, అర్చన చేస్తాము, మీకు ప్రసాదం కూడా ఇలా వస్తుంది అని చెప్పారు.
అండ్ కన్విన్సింగ్గా మాట్లాడతారు. సో అంటే ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని వెళ్తే బెటర్. నెక్స్ట్ లోపలే వినాయకుడు టెంపుల్, అమ్మన్న దేవి టెంపుల్ కూడా ఉంటుంది. టెంపుల్స్ లోపల ఉంటాయి కాబట్టి నేను వీడియో తీసుకోలేదు. అండ్ ఇదైతే మురుగన్ టెంపుల్, ఇక్కడ నెమలి వాహనం కూడా ఉంటుంది. నేను నెక్స్ట్ ఇంకో లింగం అని చెప్పాను కదా, ఇదే స్ఫటిక లింగం. అసలు యాక్చువల్గా ఎక్కడ కూడా లింగాలు కనిపించవు మనకి. టెంపుల్లోనే శివలింగం అయితే ఉంది. అండ్ ఈ గుడి చుట్టూ దర్శనం అయిన తర్వాత దాని చుట్టూ 3 సార్లు తిరిగి మనం బయటకు అయితే వెళ్ళాలి. ఈ చిదంబరం టెంపుల్ దర్శనం అయితే ఫుల్ఫిల్ అవుతుందని అక్కడ లోకల్ వాళ్ళు అయితే చెప్పారు. నార్త్ గేట్ నుంచే ఎంటర్ అయ్యాము అండ్ నార్త్ గేట్ నుంచే ఎగ్జిట్ కూడా అయ్యాము. అయినంత వరకు మ్యాక్సిమం టెంపుల్ని అంతా కవర్ చేశాను. ఇంకా లోపల అయితే టెంపుల్ కవర్ అంటే వీడియో తీయడానికి అలో లేదు కాబట్టి నేను తీసుకోలేదు. ఇన్ కేస్ ఫస్ట్ టైం ఎవరైనా చిదంబరం టెంపుల్కి వెళ్తే కంపల్సరీ మంచిగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. అంటే 9కి 10కి అక్కడ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఆర్ లేకపోతే ఆఫ్టర్ 5 తర్వాత మాత్రమే ప్లాన్ చేయండి. ఎగ్జాక్ట్గా 12కి 11:30కి అలా వెళ్తే మాత్రము దర్శనం కొంచెం అటు ఇటు అవుతుంది. చాలా టెంపుల్స్ వెళ్ళాం కానీ ఈ చిదంబరం టెంపుల్కి వెళ్తే మాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అది నేను చెప్పేదానికన్నా మీరు వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తేనే బెటర్. అది నేను చెప్పొచ్చో లేదో తెలీదు. సో నాకు కన్ఫర్మ్గా లేదు కాబట్టి నేను అది చెప్పట్లేదు. నెక్స్ట్ మేము విజిట్ చేసిన టూరిజం ప్లేస్లో ఈ సాక్రెడ్ హార్ట్ బెసిలికా చర్చ్ మస్ట్ విజిటర్ టూరిజం ప్లేస్లో ఇది కూడా ఉంది. సో మేము ఇది లాస్ట్గా చూస్ చేసుకున్నాము, ఎందుకంటే ఇది మాకు హోటల్ దగ్గరలోనే ఉంది. ఈవినింగ్ టైంలో వెళ్ళి కూడా విజిట్ చేయొచ్చు. మార్నింగ్ ఈ ప్లేస్కి వచ్చేదానికన్నా ఇంకేదైనా ప్లేస్ కవర్ చేసి ఈవినింగ్ ఈ టైంలో వస్తే రిలాక్స్డ్గా ఉంటుంది కదా అని చెప్పి ఈవినింగ్ అయితే వచ్చాము. చర్చ్ 1902లో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. 2:00కి ప్రేయర్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో అందుకే ప్రేయర్కి ముందు వీళ్ళు అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటున్నారు. నేను చదివింది క్రిస్టియానిటీ స్కూలే. అప్పుడు చూసేదాన్ని మా ప్రిన్సిపల్స్ వాళ్ళు ప్రేయర్ చేయటం. మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత చూస్తున్నాను. కొద్దిసేపు ఉండి ఇంకా పాండిచ్చేరిలో మార్కెట్ ప్లేస్ చూద్దామని బయటకైతే వచ్చాము. ఇది మేము హోటల్కి ఉండే దగ్గరలోనే ఉంది. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, సో మేము ఉండే హోటల్కి 1-2 కిలోమీటర్ రేడియస్లో ఆల్మోస్ట్ అన్ని టూరిజం ప్లేసెస్ కూడా ఉన్నాయి. మేము అలానే చూస్ చేసుకున్నాము. ఈ ప్లేసెస్కి వెళ్తే కొన్ని ఐటమ్స్ కొనాలని పర్టికులర్గా ఉంటాయి కదా, బట్ పాండిచ్చేరిలో మాకు పెద్దగా ఏం అనిపించలేదు. ఏ రోజు మాత్రం చాలా పెద్ద మార్కెట్ జరుగుతుంది, బట్ మేము అది నార్మల్గా అవుతుంది అనుకున్నాము. అన్ని సిటీస్లో ఉండేటట్టే షోరూమ్స్ అన్నీ కామన్గానే ఉన్నాయి. షాపింగ్ నార్మల్గా బట్టలు ఏమైనా స్ట్రీట్ షాపింగ్ చేయాలి అనుకున్నా సరే మనకి బీచ్ సైడ్స్ కూడా ఉంటాయి. కాస్ట్ కొంచెం బార్గెనింగ్ చేసుకోవాలి. ఇంకా షాపింగ్ విషయానికి వస్తే నార్మల్గానే అనిపించింది. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.